మేస్టారు పెన్సిల్ కు ముక్కు లేదని కొట్టారు. పెన్సిల్ తీయండిరా. ఇదిగో ఎత్తండ్రా. ఏం బ్రహ్మచారి మాస్టర్, ఈ ముళ్ళు చాలా ఇంకా కావాలా? ఎందుకు బాబు, పెన్సిల్లో ఇంత ముళ్ళు ఉంటుందని నేను పుట్టాక ఎప్పుడు చూడలేదు. బాబు నువ్వు ఎప్పుడైనా పెన్సిల్ చెక్కాలనుకున్నప్పుడు నన్ను అడిగితే నేను బ్లేడ్ ఇస్తాను బాబు, కత్తెక్కర్లేదు. మాస్టరు, పెన్సిల్ అయినా పీకైనా దేనికైనా కత్తే మనకి. దింపండ్రా. వేరేనా అవుట్ బిల్లు 5 నిమిషాలు కొడుతున్నారు. అలాగా, మరి ఇంతకాలం నాకు చెప్పరేమిట్రా, మళ్ళీ మధ్యవర్తి ఎందుకు? వీరన్నా మంచి పని చేద్దాం, ఆ బెల్ల తీసుకొచ్చి మీ ఇంట్లో కటింగ్ చేస్తాను, నువ్వు కొడుతూ ఉండు, వీళ్ళు స్కూల్కి వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందే. ఈసారి ఏదైనా తేడా వస్తే పెన్సిలే కాదు చెక్కేస్తాను. వెళ్ళరా ఈరన్నా, మళ్ళీ చేత నీ ముక్కుకు తాడేస్తే తప్ప నా ముక్కు క్షేమం కాదు, స్కూల్లో పెన్సిల్ ముక్కులు క్షేమం కాదు. తుండమునే కదంతమును తోరపు సరే. ముందే పోదారి రాయే తోరు పళ్ళ పుల్లెమ్మ, తోరు పళ్ళ పుల్లెమ్మ. పొత్తు వాళ్ళక ముందే పోదారి రాయే తోరు పళ్ళ పుల్లెమ్మ, తోరు పళ్ళ పుల్లెమ్మ. పొద్దుంది నేరాను పోరా బూటకాల గుల్లడా, బూటకాల గుల్లడా. బారడంతా పొద్దుంది నేరాను పోరా బూటకాల గుల్లడా, బూటకాల గుల్లడా. నోమే నోమన్నలాల, నోమన్నలాల సందా మామ, సందా మామ, సందా మామ, సందా మామ, సందా మామ, సందా మామ. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, అరే నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి. నాటుకుంటే తీయాలంటే నా తరమా నీ తరమా. మిరపకాయలాగా ధుమధుమలాడుతున్నావు, కారం తగ్గించుకో, వెటకారం ఒకేసుకో. కాడమల్లె పువ్వులాగా గమగమలాడుతున్నావు, కాడమల్లె పువ్వులాగా గమగమలాడుతున్నావు. మురితం ముడేసుకో, నీ పరువం దాచేసుకో. చెరుకు లాంటి పరుగుదనం చాలు చాలు చాలు, కొరికి చూస్తే దాని రుచి మేలు మేలు మేలు. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త.
ఏటి కాలవ గట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు, ఏటి కాలవ గట్టు మీద ఎగిరెగిరి పడుతున్నావు. చప్పున దాటేసుకో, నన్ను గుట్టుగా వాటేసుకో. హాయ్ రెల్లు పొదల లంకలోన రేగి రేగి పోతున్నావు, రెల్లు పొదల లంకలోన రేగి రేగి పోతున్నావు. కళ్ళం వేసేసుకో, నీ అల్లరి ఆపేసుకో. ఒకరున్న వంశంలే నాది నాది నాది, ఆ వంశం నీదేనా, నాది నాది నాది. ఓయ్ బంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త, అరే కంద తోట కాడ వాళ్ళు జాగ్రత్త. నంగనాచి ముళ్ళు తొంగి తొంగుంటాయి, నాటుకుంటే తీయాలంటే నా తరమా నీ తరమా. కంద తోట కాడ వాళ్ళు జాగ్రత్త. రెరెరెరెరెరెరెరె బంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. తను వేంచేయు పదంబు పేర్కొనడనాద స్త్రీ. వీరన్న మళ్ళీ పెళ్లి గురించి మంగమ్మ గారు నువ్వు మాట అడిగేస్తే బాగా మంగమ్మ గారిని అడిగే. రే బ్రహ్మచారి, నీకు ఈ లోకంలో నూకలు నిండిపోయారా? పంతులు గారా? అమ్మగారు లేరా? అమ్మగారండి ఆ. లేరండి, పొలం వెళ్ళారండి. నువ్వు హాయ్. వీరన్న మళ్ళీ గురించి మంగమ్మ గారు కూర్చునే చోటుని అడిగేసిన నాకు తృప్తి ఉంటుంది. మంగమ్మ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటండి అలా చూస్తారు? మిమ్మల్ని చూసి నేను గడగడా వణికిపోతా అన్నా. చస్తే ఈ బ్రహ్మచారి వణికిపోడండి. మీకు పేరుండొచ్చు, ప్రతిష్ఠ ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, కానీ వీరన్న మళ్ళీ పెళ్లి విషయం ఏం చేశారని ఈ ఊళ్ళో ఉన్న టీచర్గా అడిగే హక్కు నాకుంది. మీరు మీ కుటుంబ కలహాల్ని, స్పర్ధల్ని మర్చిపోయి వాళ్ళిద్దరికీ వెంటనే పెళ్లి చేయకపోతే ఓ మంచి రోజు చూసి నిడదవోల్లో నేనే స్వయంగా టికెట్లు కొని వాళ్ళని తిరుపతి తీసుకెళ్లి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మద్రాసులో కాపురం పెట్టిస్తాను. వాళ్ళిద్దరు పిల్లలకి అయిన తర్వాత మీ ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళు లేచిపోయారని మీరు బాధపడినా సరే, నేను తప్పు చేశాను లెంపలు వేసుకున్నా సరే ఏమి ప్రయోజనం. ఆగిపోయామే చెప్పు. టికెట్లు బుక్ చేసావా? చేతిలో వల్ల ముద్ద చెగవ పూదన్. పిచ్చి వేధ. అబ్బా, మీ మామగారి మామిడి తోట భలే కాసిందే. మరి మా బావ వ్యవసాయం అంటే ఏమనుకున్నావు? పెళ్లి కాకుండా నా వ్యవసాయం సంగతి నీకేలా తెలిసిందే? సావిత్రి, అబ్బా కోసివి చాలు, దిగు. అబ్బా ఉండవే, మీ బావ మామిడి తోటేగా, ఆ మాత్రం స్వతంత్రం లేదటి. మా బావ చూసాడంటే నీ ముక్కు చెవులు కోసేస్తాడు. పర్లేదులేవే, ఈ మాత్రం కాయలు కోసుకోవడానికి భయపడితే రేపటితో కాపురం ఎలా చేస్తావు, పిల్లలు ఎలా కంటావు? చిబ్బా, త్వరగా వచ్చే చూస్తాడు. అబ్బా ఉండవే, 4 కాయలు కోసుకుందాం. ఇంకా కోసి చాలు, చూస్తాడే, దిగు. ఏంటే డాన్స్ కడుతున్నావు? డాన్స్ లేదు, గేమ్స్ లేదు, లంగా తడిచిపోతే ఆరేసుకుంటున్నాను. పరిగెట్టింది ఇద్దరు, కనపడేది ఒక్కరా? ఎక్కడే టింగు టంగు? పారిపోయిందా? చెప్పి పారిపోయిందని చెప్పి. వెనక సప్పుడేంటి? నాదే, రాత్రి అంతా కడుపులో ఏం బాలేదు, అదే సప్పుడు. అయ్యో పాపం, అందుకేనేమో కడుపు కూడా ఎత్తుగా కనపడుతుంది. ఎత్తి చూద్దాం. ఇది మరీ బాగుంది. నువ్వు చూపించమన్న చోటల్లా చూపించేయాలేంటి? అమ్మని, అయితే ఖచ్చితంగా నువ్వు లా నెట్టుకుని మాట్లాడుతున్నావు. చూపించు, ఎత్తి చూపించు, కాయలు చూపించు. ఏంటా జబర్దస్తి? మీద చెయ్యేసావో గొడవైపోద్ది. నా కాయ లా నెట్టేసుకుని అడిగితే గొడవ అయిపోద్దంటావా? అడిగేదేదో నోటితో అడుగు. ఎందుకలా ఆంబోతుల మీద పడిపోతావు? నీ పోకిరి అసలన్నీ రేపు నువ్వు కట్టుకోబోయే పెళ్ళాం దగ్గర చూపించు, నా దగ్గర కాదు. రేపు నేను కట్టుకోబోయేది ఇలా తోటలంట, దొడ్లంట నీలాగా కాయలు దాచేసుకు తిరిగేది కాదే. ఆహా, అలాగా. ఇదిగో ఇలా నువ్వు కట్టుకోబోయేదాన్ని 6 నెలల కడుపులో కాయలన్నీ ఒళ్ళో దాచేసుకుంది. పెద్ద నన్ను అడుగుచ్చాడు, మంగమ్మ గారి మనవడు.
కాయలు దాచుకుని కొట్టక ముందు ఎడతావుటే ఏయ్ తిండిపోతూ నన్ను పట్టించేసి నీ మట్టుకుని వచ్చేసావే నిన్ను ఇది మరీ బాగుంది మీ ఇద్దరి మధ్య నేనెందుకే మామిడికాయలు టెంకిలాగా అవును కాలుకేమైంది ఓహో కాబోయే మొగుడు కాలిస్తాడనమాట మరటోడు ఆడికి అక్కడ కొలగడు తెలీదు అదేం కాదు బాగా నన్ను కొట్టపోతే పరిగెత్తాను పుల్లు గుచ్చుకుంది పరిగెట్టొచ్చావా ఒక్కటిచ్చుకోలేకపోయావా చాలే ఇప్పటికే మరెండిళ్ళు ఎడముఖం పెడముఖం ఎప్పటికైనా నా బావతోనే బతుకని నేను అనుకుంటున్నాను మరి నన్ను చూస్తేనే భొగ్గుమంటాడు ఎందుకు మా బావ భగ్గు లేదు భొగ్గు లేదు పిడుగుల వర్షంలో పిస్తోలు పుడుతుందా వాడు మంగమ్మ గారు మనవడు మళ్ళీ ఇదిగేలరా నీ సమస్యను పరిష్కరించడానికి నేను అట్నుంచి నరుకు రావాలని ప్రయత్నించాను కానీ మంగమ్మ గారి చేతికి రడ్డొచ్చింది ఇప్పుడు ఇట్నుంచి నరుకు వెళ్ళడానికి మీరిద్దరూ నా మనశ్శాంతి కోసం పనిచేస్తారా ఏంటండి ఆ చేతులు చాపండి ఆ కాయలు కింద పడేయండి అబ్బా క్షవరం చేసుకుంటారు గోక్కున్నట్టుంది కానీ చూడు మళ్ళీ మీ ఇద్దరి సమస్య పరిష్కారం కావాలంటే నువ్వు విరనాయకం కావాలంటే విడిపోయిన మీ కుటుంబాలు రెండు మళ్ళీ కలవాలంటే తక్షణం నేను ఒక గొప్ప సలహా చెప్తాను నువ్వు ఆ ప్రకారం చేసేది ఏమిటిది పంతులు గారు నువ్వు అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపో నేనా అనకుండా నేను చెప్పినట్టు చేయి అర్జెంటుగా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి అరుగు మీద కూర్చో మీ అమ్మమ్మ గారు లోపల నుంచి బయటకు వస్తుంది ఆటోమేటిక్గా శివతాండవం చేస్తుంది నువ్వేం పట్టించుకోకు నీ మీద అరుస్తుంది బెదిరిపోకు చేతిగారు చూపిస్తుంది అదిరిపోకు చూడు ఇది నా ఇల్లు ఇక్కడ ఉండే హక్కు నాకుంది నన్ను ఎవరు ఇక్కడి నుంచి కదపలేరు అని గట్టిగా గట్టిగా నొక్కి వక్కాడి అవునే చాలా బాగుంది వెంటనే మీ మామ దగ్గరికి వెళ్ళి అదరగొట్టేసాయి అది నీళ్ళేనే వెళ్ళు మంగమ్మ గారు ఏమైనా మాట్లాడితే నా పేరు చెప్పు వెళ్ళు మళ్ళీ నా పేరు చెప్పనా నా పేరు చెప్పొద్దు వెళ్ళు ఇదిగోండి కాయ అమ్మా పచ్చి మాడికే మంగమ్మ గారి తోటలో ఇదేటోళ్ళు అమ్మో ఎప్పుడు లేని ఇద్దరం తిన్నగా వచ్చి అరుగు మీద కూర్చున్నావే అడ్డమైన వాళ్ళు వచ్చి కూర్చోగాలండి హక్కున్న దాన్ని నేను కూర్చోనా నువ్వు ముందు పిడకలు ఆరబెట్టు వయ్యారాలు ఆరబెట్టకు బాగుంది వరస పెద్దమ్మ గారు ఎవరొచ్చి కూర్చున్నారో ఓసారి వచ్చి చూడండి. ఎవరొచ్చారు కొత్తగా? ఎవరేది? ఎక్కడో చూసినట్టుంది. పెద్ద ఆరిందాలాగా వచ్చి మనరుగు మీద కూర్చుంది. వీరన్న నాయుడు గారి మనవరాల్ని పెదిరెడ్డిపల్లి వారి వంశం. ఆయన పేరు మా వంశం పేరు చెప్తే నోరు దబ్బడం పెట్టి కుట్టేస్తానని చెప్పవే. అడ్డమైన తగులు పెట్టుకొని ఊరందరినీ బెదిరిస్తాడే నీ మనవడు. ముందు ఆడి నోరు కుట్టే. మంగమ్మ మనవడి పేరెత్తితే మర్యాద దక్కదని చెప్పవే. పోయప్పో మనవడు ఆడేనా నీ మనవడు? నేను మనవరాలి కదా, ఆడు కొడుకు బిడ్డ, నేను కూతురు బిడ్డని, అంతేగా. ఊరికే వసపిట్టలాగా వాగుతోందే. కొంపదీస్తే తండ్రి కట్నం పొలం కోసం దీన్ని దూతగా ఏమన్నా పంపాడా ఏమిటే? కట్నాలు కానుకల కోసం నేనేవి రాలేదు. ఈ ఇంట్లో నాకు హక్కు ఉంది, అధికారం ఉంది. అబ్బో, దీని వాలకం చూస్తుంటే నేరుగా నట్టింట్లోకెళ్ళి అన్ని చక్కదిద్దేట్టుందే. నట్టింట్లోకి వెళతాను, ఇల్లు చక్కబెడతాను. నన్నెవరు ఆపుతారో చూస్తాను. ఎందుకు ఆపుతాం? గుమ్మాల్ని పట్టుకొని నిలబడ్డం కాదు, గుమ్మానికి కాస్త పసుపు రాయాలని కూడా తెలీదు. ఆ పసుపు రాసేదానికోసం ఎదురు చూస్తున్నానని చెప్పవే. ఇల్లు చూడండమ్మా ఎలా వెలవెలపోతుందో. అవునులే, పట్టించుకునేదెవరు? ఇంటి నిండా పని వాళ్లు పెట్టి మేపడం కాదు, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో ఎలా చేయించుకోవాలో అనే ఆలోచన ఉండాలి. భోగం భోగాపురం సంతకెళ్ళినట్టే ఉంది. నా తల్లి నా తల్లి నా తల్లి నా తల్లి. ఏమ్మా, తిరగల్ని నువ్వు తిప్పుతున్నావా, నిన్ను తిరగలే తిప్పుతోందా? మరీ సుకుమార పడిపోకు, కాస్త బియ్యం నలగరి. కుండలో మజ్జిగ చిలుగుతుంటే నోట్లో వెన్న తెలుతుందేమమ్మా గొల్లపామ. తిన్నది చాలు, మూత తుడుచుకో. మిమ్మల్ని అడిగేవాళ్ళు లేకేగా మీ ఆటలు ఇలా సాగుతున్నాయి. చెప్తా చెప్తా, ఇంకెన్నాళ్ళు సాగుతుందిలే. రెండు పొయ్యిలా? ఇది పొయ్యా పోగి మంట? ఇద్దరు తినడానికి ఇన్ని వండాలా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాగైతే కొండలు కూడా తరిగిపోతాయి బాబు. ఏమిటిది చట్నీ నరికిస్తున్నావు? అడ్డంగా ఉందని పెద్దమ్మగారు నరికేమన్నారమ్మా. ఓహో, ఆవిడ చెప్పిందా? రేపు పిల్లా పాప పుట్టే ఇల్లేది. పిల్లలు ఆడుకోవడానికి కాస్త నీడ పట్టుండొద్దు. ఆవిడ చెప్పిందని ఈడు నరికేస్తున్నాడు లే.
పొంగరల్లా తిరిగిపోతోంది పిల్ల. తిప్పులాడి మీ అవ్వని చూసావా అంటే తీర్థంలో మా బావ చూశానన్నదంట. ఈ తిప్పులన్నీ ఎవరి కోసమో నాకు తెలుసులే. అన్నీ తెలుసు, అందుకే ఇల్లు ఇంత పద్ధతిగా ఉంది. నా ఇంటికి వచ్చి నా మీద అధికారం చెలాయించడానికి తనెవరు ఉంటా? ఈ ఇంట్లో ఏది ఎలా ఉండాలో చూసుకునే అవసరం ఉన్నదాన్ని, హక్కున్నదాన్ని ఎవరితో అడుగుతుంది చూడు. శనగలు తినేసి చేయి కడుక్కోవడం కాదు, ఆరోగ్యం కూడా ఒక గంట చూసుకోవాలి. చూసుకుంటాను. జడ ఊరికే తిప్పుతున్నావు. జడ మీద చామంతి బిళ్ళ పెట్టుకోవడం మర్చిపోయినట్టున్నావు. జడకదే అందం.